వరిసేను ఉన్న కాడ బేరుకులు లేకుండా ఉండదు. వరిసేను ఉన్న కాడ బేరుకులు ఉంటాయి. ఓడిపీలు వరిసేను కాడ ముందుగానే ఓడిపీలు ఇంతది. ఓకే వరిసేను కాడ ఓడిపీలే ముందుకు ఇంతది. ఇసుక అట్లే ఉందా ఏమైనా ఎత్తుకపోతురా? నేనేం చెప్పినా ఆయన అదే మాట చెప్పినా, ఈ రోజు కూడా అదే మాట చెప్తున్నా. పెద్ద ఎట్లు ఇసుక తీసుకపోతే నాకు అభ్యంతరం లేదు. ఓకే బిక్కెట్ తీయని చెప్పి ఇలా పొద్దుగాల కూడా ఓ టీం వచ్చింది నా దగ్గరికి. వస్తే ఎవరా బాబా నీది అడిగిన అంటే, సార్ నేను మాది ఆంధ్ర సార్. ఏ ఊరు అంటే రాజమండ్రి గిడి కిందకి వచ్చిన నా ఇంటి కిందకి వచ్చి అడిగిన. సార్ అలా బిక్కెట్లే ఇసుక ఉన్నా సార్. నీ కారు వెళ్ళి బొంద తీస్తారు, ఆ బొందలో వేస్తారు. మంచి చెక్ డ్యాములు కట్టినవాడ అటు ఇంట నీళ్ళు ఉన్నాయి, ఆ రైతులు చల్లగా ఉన్నారు, మీరు అక్కడ పోతే మంచిగా ఉండదు. ఇసుక కోసం ఈ ట్యాంకర్ రావద్దని చెప్పిన. మీరు ఏమైనా గవర్నమెంట్ ఆర్డర్ తీసుకొని పెద్ద తీసుకుని నాకు అభ్యంతరం లేదు. సరే ఓకే. ఇప్పుడు మరి మీరు ఎంత సంపాదించారు సంవత్సరంలో? 7 పైసలే ఏమున్నాయి ఆడ పైసలు సంపాదించా? ఏమున్నాయి ఇసుక దందా పైసలు. నెక్స్ట్ ఎలక్షన్లకు పెట్టాలి ఎట్లా? నెక్స్ట్ ఎలక్షన్లకు రెడీ చేసుకోవాలి కదా. కాలం ఉంది అప్పుడు ఏమైనా జ్ఞానం ఉంటే వస్తాయి, లేకపోతే మొన్న బతిలాడి జనాన్ని బతిలాడతాం. అవునా? 10వ పరకో ఏదో చేసుకోవాల్సి వస్తుంది. 1 yearలో ఏం సంపాదించలేదా? ఇది సంపాదించడం ఎక్కడ రాకు చెప్పేది. ఎగ్జాంపుల్ చెప్తున్నా నేను. మొన్న ఒక 2 పిల్లలు వచ్చారు, పేద పిల్లలు. ఒక పిల్ల పత్తెరబోతుంది, బిఎస్సీ అగ్రికల్చర్ సీట్ వచ్చింది. ఓకే పైసలు లేక ఫీజు కడతారు లేక వెతికి నా దగ్గరకు వచ్చింది. వచ్చి సార్ మాకు బిఎస్సీ ఇచ్చే సర్టిఫికేట్ తెమ్మంటే బిఎస్సీ అగ్రికల్చర్ ఆమెకు సీట్ వచ్చింది. పత్తెరబోతుంది ఆ పిల్ల. అదేలేండి. అమ్మాయి ₹1,00,000 తీసి నా జీతంలోకి వెళ్ళి. ఇంకో పేద అమ్మాయి, సార్ నాకు ఎంబీబీఎస్ ఫీజు ఫ్రీ సీట్ వచ్చింది, నాకు ₹1,00,000 వచ్చింది. ఇంకో అమ్మాయికి చేస్తూనే ఉంటారు. నాకు ఎడ్యుకేషన్ ఛాన్స్ ఇస్తాం. ఓకే నాకు అందుకోసమనే ఆ పని చేస్తూనే ఉంటారు. నేను మరి ఇంటిగ్రేటెడ్ స్కూల్ అడిగేది ఉండే ముఖ్యమంత్రిని, రోజు రెగ్యులర్ కలుస్తుంటారు కదా. నాకు నేనే శంకుస్థాపన చేసిన. మీ దాంట్లో వచ్చిందా? వచ్చింది, శంకుస్థాపన చేసిన నేనే. తిరుమలగిరిలా 25 ఎకరాల నేనే. ఓకే అట్లా. సో సాటిస్ఫైడ్ మీరు? చాలా సాటిస్ఫాక్షన్. ఇంకా సర్వ్ చేసేది ఉంది, చాలా పనులు చేసేది ఉన్నది. రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లుంది ఓవరాల్గా? రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లున్నది? బ్రహ్మాండం. రేవంత్ రెడ్డి పరిపాలన నేను ఎట్లున్నా ఆయన కూడా అట్టే ఉంటాడు. నేను 10 ఏళ్లలో కేసీఆర్ చెడ్డ పేరు వస్తే నాకు 1 yearలోనే వచ్చిందని మాట్లాడుతున్నారు కదా. ఎవరు? బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు, బీజేపీ వాళ్ళు అంటున్నారు, మిగతా వాళ్ళు కూడా ఎవరెవరు అంటున్నారు కదా. ఇప్పుడు తౌడే మురిసిందట, పొట్టే మురిసిందట. ఇప్పుడు అధికారం పోయింది. ఎవరు? బీఆర్ఎస్ వాళ్ళకు అధికారం పోయింది. ఎక్కడ దోస్తలేదు వాళ్ళకు, ఎక్కడ దోస్తలేదు. లైఫ్లో కూడా మేము ఓడిపోతాం అనుకోవాలి. లైఫ్లో కూడా ఓడిపోతాం అనుకోవాలి. 10 ఏళ్ళు కూడా పెట్టుకున్నాం, పైసలు పంచుతాం, మేము గెలుస్తాం అనుకోరు. కానీ ప్రజా తిరుగుబాటును వాళ్ళు పచ్చిగట్టలేకపోయినారు. ఓకే అది ప్రజాభవన్ కాదు కదా, అది ప్రగతి భవన్ కాదు కదా, ప్రజా వ్యవస్థ. అది ప్రజల నాడి తెలుసుకోలేదు. మాకు మేమేమనుకున్నారు? సరే వాళ్ళు అనుకున్నారు, మీరేం చేస్తున్నారు? 1 year మేము బ్రహ్మాండం చేసినాం. రేవంత్ రెడ్డి అన్ని ఇవాళ ఒక్క నా నియోజకవర్గం చెప్తున్నా, 320 కోట్ల రూపాయలు మాపు జరిగింది నా నియోజకవర్గానికి. 320 కోట్లు. రాష్ట్ర వ్యాప్తంగా 21,000 కోట్ల రూపాయల మాపు జరిగింది. మీరేం చేసినారు? నీటిపారుదల రంగానికి బ్రహ్మాండమైన ప్రయాటిస్తూ ఉంది సర్కార్. ఇంకొక మాట, సన్నోట్లకు 500 రూపాయల బోనస్ ఇస్తూ ఉన్నారు. 1 ఎకరానికి మినిమం ప్రైస్ ఎంత ఉంది ఎరికైనా? మద్దతు ధర సన్నవడ్లకు 2,320 రూపాయలు ఉన్నది సన్నోట్లకు. దానికి మీద 500 రూపాయల బోనస్ ఇస్తూ ఉంది. అంటే 1 ఎకరానికి 30 కింటాల వడ్లు. 30 కింటాలు అంటే దాదాపు 15,000 అయ్యే వస్తున్నాయి బోనస్. 15,000 బోనస్ వస్తుంది ఒక రైతుకు. అంతకంటే ఎవరు ఇస్తారు? వీళ్ళు ఏం చేసిండ్రు? ఇవాళ దొడ్డోళ్లకు 2,300 బోనస్, 2,300 ఇస్తుండ్రు. దానికి బోనస్ లేదు. సన్నోట్లకు ఏ మాట ప్రకారం అయితే రేవంత్ రెడ్డి గారు ప్రకటించిండ్రో, మా ఉత్తమ్ సార్ ప్రకటించిండో ఆ విధంగా బోనస్ ఇస్తామని మా బట్టి విక్రమార్క గారు అందరూ కలిసి రాష్ట్ర మంత్రివర్గం కలిసి కూర్చొని రైతులందరూ ఉండాలి, మరి రైతు పక్షాన ఉండాలి అనే దాని మీద ఈ రైతులకు ఇస్తా ఉన్నారు. రైతు బంధు ఏదైనా అడుగుతున్నారు, రైతు భరోసా ఏదైనా అడుగుతున్నారు. 15,000 ఇస్తా అంటే చెప్పేది నువ్వు రైతు భరోసా రేపు ప్రకటించాడు కదా, సంక్రాంతి కదా అంటుండే. సంక్రాంతి తర్వాత రైతు భరోసా వేస్తానని చెప్పి వేస్తాం అంతే.
చెప్పేది 7,000 కోట్ల రూపాయలు అప్పు చేసి నాకీ అవతల పడ్డారు. వచ్చినప్పుడు పోయాలి కదా. వాడు సావని బతకని మేమైతే నిండ నింపుకున్నాం, జోలు నింపుకున్నాం, మాకేలే అనుకుంటున్నారు.